హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గ్రేసీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకరకాయ చేదు లేకుండా ఫ్రై ఎలా చేయాలో రోజు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం కాకరకాయని చేదు లేకుండా ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి చేదు పోవడానికి. కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యేదా కావాలి. తర్వాత ఆ కాకరకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. చేదుదనం పోతుంది. చాలామంది చేదు ఉంటుందని తినరు. చాలామంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చేదు అంతా పోతుంది అన్నమాట. చేదు పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది. కలుపుకోవాలి. మాడిపోకుండా కలపాలన్నమాట. సిమ్లోనే ఉంటుంది. ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయండి. ఆ ఫ్రైని ప్లేట్లో తీసుకుందాం. ఫ్రై అయిన కాకరకాయలు వేయించుకున్న దాంట్లోనే ఆలూని కూడా ఫ్రై చేసుకుందామండి. అదే నూనెలోని ఆలూని కూడా కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందామండి. సిమ్లోనే ఫ్రై అయిపోయింది చూడండి. ఆలు, కాకరకాయ ఇంకా బంగాళదుంపలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఆ తర్వాత అదే కళాయిలో జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం చటపట అయ్యేదాకా ఉండాలండి. తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి. తర్వాత వెల్లుల్లి చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి అండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే చేయాలండి. అన్నీ సిమ్లోనే అవ్వాలి. హైలో పెట్టేస్తే మాడిపోయే ఛాన్స్ ఉన్నాయన్నమాట. లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయండి. చూడండి, వచ్చాయి గోల్డ్ కలర్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఎగిపోయాయి. ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా, కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని అందులో వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఎగిపోయాక అవి టమాటాలు కొంచెం కుక్ అవ్వడానికి వాటర్ వేసుకుందాం.
వాటర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ వేయడం వల్ల టమాటాలు బాగా మగ్గుతాయి. దాంట్లోనే కారం, ధనియాల పొడి, పసుపు తగినంత. దాన్ని అలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలండి. 5 నిమిషాలు అయిపోయింది. చూడండి టమాటోస్ అవి బాగా మగ్గిపోయాయి. బాగా మగ్గిపోయాయండి టమాటోస్ అవి. టమాటాలు ఇప్పుడు వాటిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు, బంగాళదుంపలు అందులో వేసుకుందామండి. మనం ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయనవసరం లేదు. ఏ మసాలాలు లేకుండా ఈజీ ప్రాసెస్లో ఫ్రై చేసుకుందాం. చేదు అనేది ఉండదు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగాలండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఫ్రై రెడీ. ఈజీ ప్రాసెస్, మసాలా లేకుండా, చేదు లేకుండా ఈజీ. చూసారుగా ఎంత ఈజీ ప్రాసెస్లో అయిపోయిందో, చేదు లేకుండా కాకరకాయ ఫ్రై. దీన్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పింక్ చేయండి.